నల్గొండ నగరాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశం శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారిన తర్వాత జరిగిన తొలి సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో పరిచయ కార్యక్రమంగానే ప్రారంభమైనప్పటికీ ఒక్కొక్క కార్పొరేటర్ తమ డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్యలను క్లుప్తంగా వివరించారు. అందరి సభ్యులు పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు. ఒక్కో కార్పొరేటర్ తమ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించిన అనంతరం సమస్యలను పరిష్కరిస్తామని ప్రతి కార్పొరేటర్కు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెత్తరహిత నల్గొండగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఎన్నో నిధులను తీసుకువచ్చి నల్గొండ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నారని, అంతేకాకుండా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కూడా తన సొంత నిధులను వెచ్చించి ప్రజలకు వ్యక్తిగత సహాయమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి, గ్రంథాలయం వంటి అందరికీ ఉపయోగపడే వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే నల్గొండ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సిసి రోడ్ల నిర్మాణ పనులు, నిరంతరం తాగునీటి సరఫరా కోసం చేపట్టిన పనులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చేయడానికి చేపట్టిన సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నల్గొండ నగరంలో నిరంతరం తాగునీటి సరఫరా కోసం 11 ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా అవన్నీ వేగంగా ముందుకు సాగుతున్నాయని, త్వరలో నల్గొండ నగరంలో నిరంతరం తాగునీటి సరఫరా చేస్తామని తెలిపారు. నల్గొండ పట్టణాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేసిందే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని సగంలో వదిలేస్తే మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానిని దగ్గరుండి పూర్తి చేయించారని తెలిపారు. అంతేకాకుండా నల్గొండ నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించామని, ఇప్పటికే 2 పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నల్గొండ నగరంలో చేపట్టిన 5 సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తయితే నగర ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడానికి వీలవుతుందని, త్వరలోనే సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. నల్గొండ నగరానికి తొలి మేయర్గా పనిచేసే అవకాశం తనకు కల్పించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు సమావేశంలో డిప్యూటీ మేయర్ 45వ డివిజన్ కార్పొరేటర్ అష్రఫ్ అలీ అమీర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రారంభమైనందున పండ్ల వాడకం ఎక్కువగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు చెత్తబుట్టలు పంపిణీ చేయాలని కోరారు. సమావేశం ప్రారంభమైన తర్వాత మొదటగా 36వ డివిజన్ కార్పొరేటర్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం సమిష్టి కృషితో అందరూ ముందుకు సాగాలని కోరారు. పనుల నాణ్యతలో రాజీ పడవద్దని, అన్ని పనులను నాణ్యతతో చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని కోరారు. 2వ డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో కాలం చెల్లిన దోమల మందును పిచికారీ చేశారని, ఇకపై అలా జరగకుండా చూడాలని కోరారు. 41వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ నగరాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. 34వ డివిజన్ కార్పొరేటర్ ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఉన్న శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ ఓపెన్ డ్రైనేజీ ఉన్నదని, దీనివల్ల దుర్వాసన వచ్చి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీకి పైకప్పు వేయాలని కోరారు. అంతేకాకుండా డివిజన్ ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉన్న సీసీ రోడ్డును 4 మీటర్ల నుండి 6 మీటర్లకు వెడల్పు చేయాలని కోరారు. 48వ డివిజన్ కార్పొరేటర్ యామా కవిత దయాకర్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని, ఎన్నికల సందర్భంగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చినందున వాటి నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని కోరారు. 25వ డివిజన్ కార్పొరేటర్ వంగూరి నవ్యశ్రీ మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని, రోడ్ల సమస్యను తీర్చడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టాలని, వీధి లైట్లను ఏర్పాటు చేయాలని కోరారు. 9వ డివిజన్ కార్పొరేటర్ దీప్లా నాయక్ మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీల సమస్య తీవ్రంగా ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరారు. 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణరాజు మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య సమస్య ఉన్నదని, దీనిని త్వరగా పరిష్కరించాలని కోరారు. 11వ డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత మాట్లాడుతూ నల్గొండ నగరంలోనే తమ డివిజన్ అతి పెద్దదని, అయినప్పటికీ తమ డివిజన్ పరిధిలో సరిపడినంత మంది పారిశుద్ధ్య కార్మికులు లేరని, దీంతో డ్రైనేజీ పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారిందని అన్నారు. తమ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అర్బన్ కాలనీలో చాలా మందికి ఇంటి నెంబర్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ ఇంటి నెంబర్లు కేటాయించాలని కోరారు. 3వ డివిజన్ కార్పొరేటర్ పేర్ల మల్లీశ్వరి మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదని, దోమల బెడద ఎక్కువగా ఉందని, వీటిని వెంటనే పరిష్కరించాలని
పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని, సీసీ రోడ్లను నిర్మించాలని, విద్యుత్ స్తంభాల కొరతను తీర్చాలని కోరారు. 21వ డివిజన్ కార్పొరేటర్ ఇబ్రహీం మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో చెత్త సేకరణ ఇబ్బందికరంగా ఉందని, చెత్త సేకరణ కోసం అదనపు వాహనాలు ఏర్పాటు చేయాలని కోరారు. 24వ డివిజన్ కార్పొరేటర్ గోపగాని స్వాతి మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో వీధి దీపాల సమస్య ఎక్కువగా ఉందని, దీనిని వెంటనే పరిష్కరించాలని కోరారు. అంతేకాకుండా ప్రకాశం బజార్ వీధి వ్యాపారస్తులు చాలా మంది తమ డివిజన్ పరిధిలోనే నివసిస్తున్నారని, ప్రకాశం బజార్లో చేపట్టిన అభివృద్ధి పనుల కారణంగా వారి వ్యాపారానికి ఇబ్బంది కలిగినందున వారికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. 31వ డివిజన్ కార్పొరేటర్ కౌసర్ మాట్లాడుతూ నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్లకు అందరూ కార్పొరేట్లు సహకరించాలని కోరారు. 46వ డివిజన్ కార్పొరేటర్ రఫీయుద్దీన్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీకి చెందిన కార్పొరేటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున నగర పాలక సంస్థ సమావేశ ఎజెండాను తెలుగుతో పాటు ఉర్దూలో కూడా ఇవ్వాలని కోరారు. డివిజన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి లైట్ల వంటి సమస్యలు పేరుకుపోయాయని వాటిని పరిష్కరించాలని కోరారు. 29వ డివిజన్ కార్పొరేటర్ కాజా సమీయుద్దీన్ మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో నాలా సమస్యగా మారిందని, దానిని త్వరగా పరిష్కరించాలని కోరారు. అంతేకాకుండా వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, దర్గాలు, మందిరాలను అభివృద్ధి చేయాలని కోరారు. 7వ డివిజన్ కార్పొరేటర్ మారగోని భవానీ గణేష్ మాట్లాడుతూ నల్గొండ నగరపాలక సంస్థలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఎక్కువగా ఉన్నందున వారందరికీ నగరపాలక సంస్థ కార్యకలాపాలపై, ఇతర అంశాలపై శిక్షణ ఇస్తే బాగుంటుందని సూచించారు. గతంలో మాదిరిగానే పార్టీలకు అతీతంగా అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయాలని కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతున్నందున ఆ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ డివిజన్ పరిధిలోకి దారితీసే రోడ్డు ఇబ్బందికరంగా మారిందని, దానికి ప్యాచ్ వర్క్ త్వరగా పూర్తి చేయాలని, ప్రకాశం బజార్ వీధి వ్యాపారుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. 12వ డివిజన్ కార్పొరేటర్ మామిడి కార్తిక్ మాట్లాడుతూ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో నల్గొండ నగరంలోని 48 డివిజన్లు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధి చేసుకుందామని, నల్గొండ నగరాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. 19వ డివిజన్ కార్పొరేటర్ గణేష్ మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో పార్కు నిర్మాణం కోసం నిధులు మంజూరైనప్పటికీ అది పెండింగ్లోనే ఉందని, దానిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. గత మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో తమ డివిజన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాన్ని చాలా వరకు పూర్తి చేశామని తెలిపారు. 17వ డివిజన్ కార్పొరేటర్ మందడి లిఖితా సైదిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ నగరాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రజలకు సేవ చేయడమే మనందరి లక్ష్యం కావాలన్నారు. ప్రకాశం బజార్లో చేపట్టిన అభివృద్ధి పనులు హర్షణీయమని, కానీ అక్కడ వ్యాపారం చేసుకునే వీధి వ్యాపారులకు ముందే సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. నల్గొండ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో నల్గొండ నగరాన్ని దత్తత తీసుకుని రోడ్ల విస్తరణతో పాటు మెడికల్ కాలేజీ, ఐటీ హబ్, ఎన్జీ కళాశాల, నూతన భవన నిర్మాణం వంటి వాటిని చేపట్టి పూర్తి చేశారని, క్లాక్ టవర్ సెంటర్లో తలపెట్టిన కళాభారతి నిర్మాణాన్ని కొనసాగించాలని కోరారు. 14వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జ శంకర్ మాట్లాడుతూ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడతామని, నగర పాలక సంస్థలు అందరూ సమానమేనని అన్నారు. సభ్యులందరూ ప్రసంగించిన అనంతరం ఎజెండాను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రకటించి సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములతో పాటు ఇతర అధికారులు, మున్సిపల్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అవ్వడం, అందులో భాగంగా లేడీ అవ్వడం వల్ల నాకు ఈ మేయర్గా అవకాశం ఇచ్చిన మన గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు కార్పొరేషన్ మొదటి సర్వసభ్య సమావేశం జరిగినది. అందులో ఏకపక్షంగా ఎజెండా కూడా ఆమోదించడం జరిగింది. మనం ఇక్కడ మన వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే పార్టీలకు అతీతంగా 48 డివిజన్లను కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని, అన్ని డివిజన్లను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని, మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం. ఇప్పటికే ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేంది, రోడ్లు, సబ్స్టేషన్లు, వాటర్ కూడా 11 ట్యాంకులు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ఒకటి పూర్తయినది. 24/7 వాటర్ కూడా ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది ఇంకో 1 ఇయర్లో. అట్లాగే మన ప్రకాశం బజార్ అంటున్నారు, మనకు అభివృద్ధి కోసమే ప్రకాశం బజార్ని రోడ్డు వెడల్పు చేయడం జరుగుతున్నది. వారికి ఎలాంటి నష్టం జరగకుండా వారికి నష్టపరిహారం కూడా చెల్లించి వారికి పక్కన ప్లేస్ ఇచ్చి అక్కడ పర్మనెంట్గా షెడ్లు వేయడం కూడా జరుగుతున్నది. మన నల్గొండ
అభివృద్ధి చేయడమే మన వెంకటరెడ్డి గారి లక్ష్యము. వారు నల్గొండని దత్తత తీసుకున్నాను కేసీఆర్ గారు అంటున్నారు, కానీ మన నల్గొండను డెవలప్ చేసిందంటేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇప్పటికే మెడికల్ కాలేజ్ అయితేంది, వారు ఓన్లీ స్లాబ్ వేసి వదిలేశారు. దాన్ని పూర్తి చేయడం కూడా మన వెంకటరెడ్డి గారే చేశారు. మొన్న అక్కడ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మన వెంకటరెడ్డి గారి లక్ష్యం ఒక్కటే, పార్టీలకు అతీతంగా డెవలప్ చేయడమే. వారు డెవలప్ చేసింది చాలా ఉంది, చెప్పుకోవడం తక్కువగా చేసింది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ముందు కూడా ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటామని కోరుకుంటున్నాను. ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. బాక్సులు కూడా ఇచ్చేది, చెత్త ముక్కలు కూడా ఇచ్చేది. ఈసారి అవి కూడా ఇవ్వలేదు. ఇంకోటి ఉర్దూ ఏజెండా అని చెప్తున్నారు. మరి మాతో 11 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఉర్దూ ఏజెండా కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈ ప్రతిపాదిత పనులలో చాలా చక్కటి పారదర్శకత, క్వాలిటీ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా సమిష్టి కృషితోని ముందుకు పోవాలని నేను సూచిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే బ్లీచింగ్ విషయం ఉన్నదో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనేది నా సలహా. ఆ ఆటోలు పాతబడిపోయి హైడ్రాలిక్ తేవడం లేదంటూ ఓన్లీ చెత్తనే వేస్తాము, మేము దాంట్లో మట్టికి వేయలేమండి, అట్లయితే చూడలేకపోతే లేదనే రీతిలో వాళ్ళు జమాకు తెలియజేస్తూ నిన్న దోమల మందు మేము ఇక్కడ కొట్టించినాం మా వాటర్ సెకండ్ డివిజన్లో. అక్కడ ఎక్స్పైర్ డేట్ అయినటువంటి డేటామిథిన్ అనే మందుని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. అలాంటి ఎక్స్పైర్ డేట్ అయిన మందుని కెమికల్ని ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్ పరిగణనలో తీసుకొని దాన్ని చూసి అలాంటి దాన్ని డిస్పార్ట్ చేసి కొత్తగా దాన్ని అమలుపరిచి చేయాలని. మొట్టమొదటిగా మున్సిపల్ నుంచి కార్పొరేషన్ చేసినటువంటి మా గౌరవనీయులు, మా దేవుడితోటి సమానమైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారు ఏ ఆలోచనతోటైతే ఈ విధంగా చేసి నగరాన్ని అభివృద్ధి పరచాలనుకున్నారో ఆ అభివృద్ధిని మా మేయర్ గారు కొనసాగించి అత్యున్నత స్థాయిలో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ లేని విధంగా తయారు చేసి చూపిస్తారన్నటువంటి నమ్మకం మాకున్నది. ఈరోజు ఏదైతే ఇచ్చినా అందరూ కూడా ఈరోజు మన నల్లగొండ సిటీని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంచడానికి ఏర్పాటు చేయడం జరిగిన అంశాలు ఇవన్నీ. అదేవిధంగా సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ ప్రాబ్లం కాకుండా ఉండడానికి మన ఎందుకంటే ఎప్పుడు కానీ విద్యుత్లో అంతరాయం జరుగుతూ ఉంటుంది. అక్కడ వాటర్ ప్రాబ్లం ఎప్పుడు ఆ రోజు వాటర్ రాకుండా అవుతూ ఉంటుంది ఎప్పుడైనా డివిజన్స్లో. అందుకని అక్కడ కరెంటు పోకుండా ఉండడానికి, పంపింగ్ హౌస్లో కరెంటు పోకుండా ఉండడానికి జనరేటర్ అవసరం ఉన్నది. అది ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ జనరేటర్లు కూడా ఇప్పుడు పనిచేసేటట్టు కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెయిన్ రోడ్ నుంచి ఫ్యామిలీతో వెళ్తుంటే రోడ్లు చక్కగా లేదు, ట్రాంపులు ఏర్పాటు చేయాలి, కింద పడి దెబ్బలు తాకుతుంటాయి, ట్రాంపులు సరిగ్గా లేదు. అదేవిధంగా ఈ గాంధీగిరి హాస్పిటల్ రైట్ సైడ్ అదంతా మాస్ ఏరియా, అక్కడ గుట్టలు ఉంటాయి, బాగా పెద్ద డాక్టర్ వెళ్ళే పరిస్థితి లేదు. నాది 11వ డివిజన్, నా పేరు పిల్లి కృష్ణరాజు. అక్కడ డ్రైనేజీ ఎక్కడ ఉన్నదో అక్కడే డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం అతలాకుతలంగా ఉంది. మొత్తం ఆ 9, 10వ డివిజన్ సంబంధించి మేజర్ సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా సగం పనులే అయినా ఇంకా సగం పనులు కాలేదు. సిసి రోడ్డు కాంట్రాక్టర్ ఎవరైతే మొత్తం నాసిరకంగా ఉంది, ఇంకా వేయాల్సిన వర్కులు కూడా ఎక్కడెక్కడ ఆపేసారు, ఇంతవరకు మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఇంకొకటి స్ట్రీట్ లైట్స్ సంబంధించి కూడా మా ఖాళీ స్ట్రీట్ లైట్స్ పోల్స్ అన్ని ఖాళీగా చాలా ఉన్నాయి. మేము అడిగితే అక్కడ ఎలక్ట్రీషియన్ సంబంధించిన వాళ్ళు ఇంకా కొత్తగా రాలేదు, అవి వచ్చిన తర్వాత పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నా పేరు పాలపూడి సుమలత, నేను 11వ డివిజన్ కార్పొరేటర్ని. గౌరవనీయులైన మేయర్ గారికి మా వార్డు సమస్యలు తెలియజేయాలి అనుకుంటున్నాను. మా డివిజన్లో 3300 మంది ఓటర్లు ఉన్నారు మేడం. 15 ఏరియాలుగా ఉన్న అతిపెద్ద డివిజన్ మాది. సరైన మున్సిపాలిటీ వర్కర్స్ లేక డ్రైనేజీ మరియు డ్రైనేజీ మరియు ప్రతి ఇంటిలో చెత్త పెరిగిపోయింది మేడం. ఒక ట్రాక్టర్ మరియు ఒక ఆటో మాత్రమే ఉన్నాయి. వర్కర్లను పెంచి మా డ్రైనేజ్ సమస్య కొంచెం తీర్చండి మేడం. నిర్మాణం చేసేటప్పుడు మేడం కొంచెం అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
చూస్తున్నాము గత పార్టీషన్ పురుషుల సన్నికరణ ఉన్నప్పటి నుండి వార్డులలో పార్టీలకు అతీతంగా అన్ని వర్కులు చూపిస్తున్నారు. సిటీ రోడ్డు కానీ, డ్రైన్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైన్ కానీ. ఇప్పుడు మనం గెలిచి దగ్గర ఒక నెల కూడా కాలేదు, అప్పుడే మనం ఆ రోడ్డు లేదు, ఈ రోడ్డు కాలేదు అని చెప్పేసి మనం చెప్పడం సమంజసం కాదు. కొంచెం టైం ఇవ్వాలి గవర్నమెంట్ పేరు గారికి. వారు 2-3 నెలల తర్వాత మనం ఏదైనా పక్షులు కాకపోతే అప్పుడు మనం మాకు ఇది కావాలి అది కావాలి చెప్పడం సమంజసంగా ఉంటుందని నా అభిప్రాయం. కొంతమంది సభ్యులు సరే వారి అభిప్రాయం వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రతి వాటిలో ఏదో ఒక పని మాత్రం నడుస్తున్నదని నా దృష్టి విషయం. మేడం, మరొక చిన్న విన్నపం. నా పేరు స్వాతి, 24 డివిజన్ కార్పొరేటర్. 24 డివిజన్ మాన్యం చిలుకలో వీధి దీపాల సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్యను ఏఏ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. మరియు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సార్ గారికి వారి కృషి చాలా అమూల్యమైనది. ఈ వారి కృషికి నల్గొండ పట్టణానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులు తీసుకొచ్చి నల్గొండ పట్టణానికి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి వారు మనమందరం కార్పొరేట్ అందరం పార్టీలకు అతీతంగా దేశభావాలు లేకుండా మనమందరం సహకరిద్దామని కోరుకుంటున్నాం. मैडम, हमारा मुतालबा आपकी तरफ से, आपके ज़रिए से जो कंसर्न ऑफिसर्स को हमारा मुतालबा है कि पहले हमारे को उर्दू एजेंडा एक जो है सो हमारे लिए दीजिए. आपके ज़रिए से मैं कंसर्न ऑफिसर्स को रिक्वेस्ट कर रहा हूँ. और दूसरी जो बात है मैं आपके सामने आपके ज़रिए से ऑफिसर्स के सामने जो रखना चाह रहा हूँ, 46 डिवीज़न के अंदर, वार्ड के अंदर बहुत सारे काम पेंडिंग पड़े हुए हैं. और स्पेशली अंडरग्राउंड ड्रेनेज का काम बिल्कुल जहाँ का वहाँ रहा है. पूरे जो भी अंडरग्राउंड ड्रेनेज है काम सही नहीं हो रहा है. और रोड्स भी जो है ड्रेनेज के लिए खोद कर छोड़ दिए हैं बहुत सारे रोड्स. और स्ट्रीट लाइट्स का जो बेसिक है वो काम कुछ भी वहाँ पर नहीं हुआ है. मैं आपके ज़रिए से पूरे कंसर्न ऑफिसर्स को रिक्वेस्ट कर रहा हूँ आपके ज़रिए से उसके ऊपर थोड़ा तवज्जो दें. और हमारे एरिया में जो है हॉस्पिटल्स ज़्यादा हैं. ముఖ్యంగా మన వార్డులో పెద్ద మోయి నాలా అనేది ఒక చాలా సంవత్సరాల నుంచి చాలా పెండింగ్గా ఉన్నాయి. దానివల్ల మనకు వార్డులో చాలా సమస్యలు ఎదురుపడుతున్నాయి. వీలైనంత త్వరలో ఆ వార్డు యొక్క సమస్య మనకు మోయి యొక్క సమస్య చేయాలని కోరుతున్నాను. ఇంకో విషయం, ఉర్దూ ఎజెండా గురించి కూడా 46 వార్డు అధికారులు కూడా మీకు తెలియజేశారు. అది కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ 48 మందిలో ఆల్మోస్ట్ 37 మెంబర్స్ న్యూ ఉన్నాయి. మేడం ఆల్రెడీ ఫస్ట్ వన్ చెప్పారు. 48 మెంబర్స్లో 37 న్యూ అండ్ ఓన్లీ 11 మెంబర్స్ మాత్రమే పాత వాళ్ళు ఉన్నాము. ఈ 37 మెంబర్స్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఫస్ట్ మీటింగ్ అండి. అందరికీ అవగాహన కార్యక్రమం లాగా ఒకటి ఏర్పాటు చేస్తే అది ఇంకా బాగుంటుందండి. దేని గురించి అంటే ఫండ్స్, వార్డ్స్ మీద శానిటేషన్. చాలా మందికి అపోహ ఏముంటుందంటే కొన్ని డివిజన్స్లోనే వర్క్స్ జరుగుతాయేమో, ఇంకా కొన్ని డివిజన్స్లో ప్రతిపక్షం స్వపక్షం ఇదంతా డిస్కషన్ వస్తుంది కదా. వీటిల్లో అభివృద్ధి విషయంలో లాస్ట్ టైం ఎట్లా అయితే చేశామో మేము ఆల్రెడీ చూసాం కాబట్టి అన్ని వార్డ్స్లో సమానంగా ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా 48 డివిజన్స్లో సమానంగా అభివృద్ధి జరుగుతుంది అని మాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. నల్గొండ ఉన్న 40 డివిజన్లు కూడా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తారని మా మేయర్ గారు మాకు పూర్తి నమ్మకం ఉంది. ఫస్ట్ మీటింగ్ గారు ఎప్పుడైనా సరే మనకి కార్పొరేషన్ ఏర్పడేందుకు నల్గొండ మున్సిపాలిటీ గురించి మాట్లాడుకోవాలి తప్ప వార్డు సమస్యల గురించి కాదని నా ఉద్దేశం. వార్డు సమస్యలు ఫస్ట్ మీటింగ్ అయింది, చాలా టైం ఉంది, 5 సంవత్సరాల టైం ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా మా మేయర్ గారు 100% అన్ని పార్టీలకు ఖచ్చితంగా ఏ వార్డులకైనా ప్రతి ఒక్క డివిజన్ కూడా వాళ్ళు అన్ని డివిజన్లకైతే ఎలాగైతే డెవలప్ చేస్తారో, మా అధికార పార్టీ కానీ వేరే పార్టీ కానీ ఎలాగైతే డెవలప్ చేస్తారో అలాగే డెవలప్ చేస్తారో మాకు నమ్మకం ఉంది. ప్రధానంగా మానవని సోదరి భవాని గారు చెప్పినట్టు ప్రకాశం బజార్ ఇష్యూ అనేది మంత్రివర్గ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నైట్ అక్కడ ఉండి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా అక్కడ మైనార్టీ సోదరులు అందరూ కూడా ఉన్నారు. మన కొట్టు కూడా కౌన్సిలర్ హాజీ గారు కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉండి మంత్రివర్గం మేమందరం కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే పాత కలెక్టర్ ఆఫీస్ ఉన్నదో వాళ్ళకి అక్కడ స్థలాలన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి హామీ ఇచ్చిన తర్వాతనే అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు మన డివైడేషన్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. మన అభివృద్ధిలో కూడా కొంతమంది చెప్పారు
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే ఒకటే తెలుసని చెప్పేసి కాదు, ప్రతి ఒక్కరు కూడా కౌన్సిల్ అనేది ఏర్పాటైంది. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో భాగస్వాములే. కౌన్సిలర్ అయ్యే అవకాశాన్ని కల్పించిన గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈసారి రెండోసారి గెలవడం జరిగింది. మొదటగా 24 సంవత్సరాలకి నాకు కౌన్సిలర్ టికెట్ ఇప్పించి గెలిపించిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి దక్కుతుందని నేను గర్వంగా చెప్తున్నాను. ఆ కౌన్సిల్ ఆ యొక్క 5 సంవత్సరాల్లో నా వెంట ఉండి నాకు ధైర్యాన్ని నింపి నాకు 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధిలో సహకరించిన మా చైర్మన్ గురి శ్రీరామ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతకుముందుకున్న ప్రభుత్వంలో గత 4 ఏళ్లలో కరెంట్ సమస్య గురించి నేను 200 మందితోటి మా 19వ డివిజన్ నుంచి నేను వెళ్ళి ధర్నా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజు 4 సంవత్సరాలు పట్టించుకుని ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో నా 18, 19 నందీశ్వర కాలనీ డివిజన్ కి మాత్రమే ప్రత్యేకంగా సబ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను గంటాపూర్వకంగా తెలియజేస్తున్నాను. గతంలో సైరెడ్డి గారు పార్టీలకు అతీతంగా పనిచేశారు. ఈసారి మన మేయర్ చైతన్య గారు కూడా పార్టీలకు అతీతంగా పనిచేశారు. తప్పకుండా భావిస్తున్నాను. మనము ఇక్కడికి ఎంతో స్ట్రగుల్, ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ సొంత ఫ్యామిలీని పిల్లల్ని పక్కకు పెట్టి చాలా సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చాం మనము. అలాగే పార్టీలకు మనందరం అతీతంగా పనిచేసి మనందరూ ప్రజల కోసమే వచ్చాం మనం ఇక్కడికి. అందరికీ పార్టీలు వేరు కావచ్చు, ఇండిపెండెంట్ అనే అప్పనేమని పార్టీలు వేరు కావచ్చు, కానీ మన గోల్ ఒకటే, ప్రజలకు ఏదైనా మనకు చేయగలిగే సాయం చేయడం మాత్రమే ఒకటే మన గోల్. ఏదైనా పర్సనల్గా రాజకీయాలనే ఇక్కడ ఉన్నంత వరకు, బయటకు వెళ్తే మనందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు గెలిచిన మేయర్ గారు కానీ అలాంటిది మీ ఆలోచన పెట్టుకోవద్దు. అందరికీ న్యాయం చేస్తారు, అంతా మంచి జరుగుతుంది. మీరు పెట్టిన ఇబ్బంది మేము పెట్టము, మాకు అది ఉన్న అనుభవం ఉన్నది మాకు తెలుసు, కానీ మేము అలాంటి చేయదలుచుకోలేదు, చేయము. ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను, మీకు హామీ కూడా ఇస్తున్నాం.